లండన్‌లో ఉన్న అనేక చారిత్రాత్మక కట్టడాల్లో బిగ్ బెన్ చాలా ఫేమస్. చాలామంది ఈ పూర్తి టవర్‌నే బిగ్ బెన్ అనుకుంటారు. కానీ అది తప్పు. దీని అసలు పేరు ఎలిజబెత్ టవర్. 2012లో బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ II గౌరవార్థము దీన్ని ఎలిజబెత్ టవర్ అని పిలవడం మొదలెట్టారు. అంతకుముందు దాన్ని క్లాక్ టవర్ అని పిలిచేవాళ్ళు. ఆ టవర్ లోపలున్న అతిపెద్ద గంట దాని పేరు మాత్రమే బిగ్ బెన్. ఆ పేరు కూడా ఎలా వచ్చిందంటే ఈ గంటను అమర్చిన అధికారి పేరు సర్ బెంజమిన్ హాల్. అతను చాలా లావుగా ఉండడం వల్ల అందరూ అతన్ని బిగ్ బెన్ అని పిలిచేవాళ్ళట. అందువల్ల అతని పేరు మీదనే ఆ గంటకి బిగ్ బెన్ అనే పేరు స్థిరపడింది. ఈ టవరు కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనంలో భాగంగా ఉంది. దీని నిర్మాణం 1859లో అయ్యింది. ఈ టవర్ దాదాపు 96 మీటర్లు, అంటే దాదాపు 315 అడుగుల ఎత్తు ఉంటుంది. దాదాపు 16 అంతస్తుల భవనం ఎంత ఎత్తు ఉంటుందో అంత ఎత్తు ఉంటుంది ఇది. దీనిని అగస్టన్ పూగిన్ అనే ఆర్కిటెక్ట్ నియో గోతిక్ శైలిలో డిజైన్ చేశాడు. ఈ టవర్కి 4 వైపులా 4 పెద్ద గడియారాలు ఉన్నాయి. ఒక్కొక్క గడియారం వ్యాసము దాదాపు 7 మీటర్లు, అంటే 23 అడుగులు ఉంటుంది. గంటల ముళ్ళు 9 అడుగులు, నిమిషాల ముళ్ళు 14 అడుగుల పొడవు ఉంటాయి. ఈ టవర్ లోపల ఉన్న ప్రధాన గంట బరువు దాదాపు 13.7 టన్నుల బరువు ఉంటుంది. ఈ గడియారంలోని గంట కొట్టినప్పుడు దాని శబ్దం కొన్ని మైళ్ళ దూరం వరకు వినిపిస్తుంది. గంటకు ఒకసారే కాకుండా ప్రతి 15 నిమిషాలకు ఒకసారి మధురమైన రాగాలు కూడా వినిపిస్తాయి ఇందులో. లండన్ నగరానికి కొత్తగా వచ్చే పర్యాటకులు తక్కువ సమయంలో ఎక్కువ ముఖ్యమైన ప్రదేశాలన్నీ చూడాలనుకుంటే వాళ్ళకి చాలా ఉపయోగకరమైన బస్సు ఈ డబుల్ డెక్కర్. ఒకసారి టికెట్ కొనుక్కుంటే ఆ టికెట్ టైం ఉన్నంత వరకు మనము ఏ స్టాప్లో అయినా దిగి మళ్ళా ఇంకా ఏ బిగ్ బస్ వచ్చినా దాంట్లో ఎక్కుతూ ఉండొచ్చు. ఈ బస్సు ఎలిజబెత్ టవరు, వెస్ట్ మినిస్టర్ ప్యాలెసు, లండన్ ఐ, టవర్ బ్రిడ్జు, లండన్ టవరు, ట్రఫల్గర్ స్క్వేరు, సెయింట్ పాల్స్ కేథడ్రల్, బకింగ్హామ్ ప్యాలెస్, ఇలాగ అన్ని ముఖ్యమైన ప్రాంతాలన్నీ కవర్ చేస్తుంది. ఈ బస్సులు ఓపెన్ టాప్ కాబట్టి పైన కూర్చున్న వాళ్ళు ఎత్తైన కట్టడాలని ఎలాంటి అడ్డంకులు లేకుండా స్పష్టంగా చూడడానికి మరియు ఫోటోలు తీసుకోవడానికి బాగుంటుంది. ఈ వెనకాల కనబడుతున్నది అత్యంత ప్రసిద్ధి చెందిన వెస్ట్ మినిస్టర్ ప్యాలెస్. దీన్ని సాధారణంగా బ్రిటిష్ పార్లమెంట్ భవనం అని కూడా పిలుస్తారు. ఈ భవనాన్ని గోతిక్ రివైవల్ శైలిలో నిర్మించినారు. 11వ శతాబ్దం నుండి ఇక్కడ ఒక ప్యాలెస్ ఉండేది. అది 1834లో పెద్ద అగ్ని ప్రమాదంలో పూర్తిగా కాలిపోయిన తర్వాత ఈ బిల్డింగ్ కట్టడము 1840లో ప్రారంభమై దాదాపు 30 ఏళ్ల పాటు సాగింది. ఈ ప్యాలెస్లో వేల సంఖ్యలో గదులు, కారిడార్లు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది వెస్ట్ మినిస్టర్ హాల్. 1834లో జరిగిన అగ్ని ప్రమాదం నుండి త్రుటిలో తప్పించుకున్న అతి పురాతనమైన భాగం ఇది. బ్రిటన్ రాజ వంశీకులు ఎవరైనా మరణిస్తే వారి పార్థిక దేహాన్ని ప్రజల సందర్శనార్థం ఇక్కడే ఉంచుతారు. మరొక ముఖ్యమైన భాగము విక్టోరియా టవర్. 98.5 మీటర్ల ఎత్తుండ అత్యంత ఎత్తైన టవర్ ఇది. పార్లమెంటు ఆమోదించిన చట్టాలకు సంబంధించిన అసలైన పత్రాలన్నీ ఇక్కడున్న రికార్డ్ రూమ్లోనే భద్రపరుస్తారు. ఈ భవనం లోపలికి పోయి గ్యాలరీలు, సభల్ని చూడాలంటే ముందే మనం అనుమతి తీసుకొని టికెట్ కొనుక్కొని లోపలికి పోవాల్సి ఉంటుంది. ఈ ప్యాలెస్కి ఉత్తర భాగంలోనే బిగ్ బెన్ గడియార స్తంభం ఉండేది. ఈ వెస్ట్ మినిస్టర్ ప్యాలెస్ ఎదురుగా స్క్వేర్ ఆకారంలో ఒక పచ్చిక బహిరంగ మైదానం ఉంది. దాన్ని పార్లమెంట్ స్క్వేర్ అని పిలుస్తారు. పార్లమెంట్ భవనానికి అతి సమీపంలో ఉండడం వల్ల ప్రజలు తమ నిరసనను, మద్దతును తెలపడానికి, శాంతియుత ప్రదర్శనలు చేయడానికి పార్లమెంట్ స్క్వేర్ని ఒక ప్రధాన వేదికగా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ విధంగా ఈ ప్రదేశము బ్రిటన్ ప్రజాస్వామ్యంలో దీనికి ఒక ప్రత్యేక స్థానం ఉంది.
ఈ పార్లమెంట్ స్క్వేర్లో ప్రస్తుత ప్రపంచ చరిత్రను మార్చిన 12 మంది ప్రముఖ రాజకీయ నాయకుల యొక్క కాంస్య విగ్రహాలు ఇందులో ఉన్నాయి. అందులో అత్యంత ముఖ్యమైనది మహాత్మా గాంధీ విగ్రహము. బ్రిటిష్ వారు గాంధీ గారి విగ్రహం ముందు అతని పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అని రాయకుండా మహాత్మా గాంధీ అని రాయడము నాకు చాలా అద్భుతంగా అనిపించింది. అతన్ని మహాత్ముడిగా వాళ్ళు గుర్తించడము మన భారతీయులందరికీ గర్వకారణం కదా. అంతేకాకుండా ఆ పార్లమెంట్ స్క్వేర్లో గాంధీ గారి విగ్రహము చాలా ప్రామినెంట్ ప్లేస్లో ఉంచినారు. గాంధీజీ గారు దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి 1915లో తిరిగి వచ్చి దేశ స్వాతంత్ర పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు. అది జరిగి 100 సంవత్సరాల జ్ఞాపకార్థం 2015లో ఈ విగ్రహాన్ని ఇక్కడ స్థాపించారు. ఈ కార్యక్రమానికి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో పాటు బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్, గాంధీ గారి మనవడు గోపాలకృష్ణ గాంధీ కూడా హాజరైనారు. దాదాపు 9 అడుగుల ఎత్తు ఉన్న ఈ విగ్రహంలో గాంధీ గారు తన సాంప్రదాయ శాలువాను ధరించి ప్రశాంత వదనంతో చేతులు కట్టుకొని ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తారు. ఈ పార్లమెంట్ స్క్వేర్లో ఉన్న మిగతా విగ్రహాలన్నీ చాలా ఎత్తైన పీఠాల మీద ఉంచారు. కానీ గాంధీ విగ్రహాన్ని ప్రజలకు దగ్గరగా కొంచెం ఎత్తు తక్కువ ఉన్న పీఠం పైన అమర్చారు. అది ఆయన సాధారణ జీవితాన్ని, ప్రజల మనిషి అనే తత్వాన్ని ప్రతిబింబించేలా శిల్పి ఈ విధంగా డిజైన్ చేశారు. పార్లమెంట్ స్క్వేర్లో ప్రతిష్ఠించబడిన మొట్టమొదటి భారతీయుడి విగ్రహము మహాత్మా గాంధీ గారిదే. అంతేకాకుండా ఏ బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా అయితే గాంధీజీ భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడారో అదే బ్రిటన్ దేశ పార్లమెంటు ముందే ఆయన విగ్రహాన్ని సగౌరవంగా ప్రతిష్ఠించడము గాంధీ గారి యొక్క విలువను తెలియజేస్తుంది. వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన దక్షిణాఫ్రికా మహానాయకుడు నెల్సన్ మండేలా విగ్రహం కూడా ఇక్కడ ఉంది. బ్రిటన్ దేశానికి 2 సార్లు ప్రధానమంత్రిగా పనిచేసిన సర్ రాబర్ట్ పిల్ విగ్రహం ఇది. బ్రిటన్ దేశానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు జార్జ్ కానింగ్ యొక్క విగ్రహం ఇది. బ్రిటన్ చరిత్రలోనే అత్యంత తక్కువ కాలం ప్రధానిగా ఉన్న వారిలో ఈయనొకరు. కానీ పార్లమెంట్ స్క్వేర్ మైదానం ఏర్పాటవుతున్న సమయంలో అక్కడ ప్రతిష్ఠించబడ్డ అతి మొదటి విగ్రహం ఈ జార్జ్ కానింగ్ గారిదే కావడం విశేషం. పురుషులతో సమానంగా మహిళలకు కూడా ఓటు హక్కు కావాలని పోరాడిన మహిళా ఉద్యమకారిణి మిల్సెంట్ ప్యాసెట్ యొక్క విగ్రహం ఇది. ఆమె చేతిలో ఉన్న బ్యానర్పై కరేజ్ కాల్స్ టు కరేజ్ ఎవ్రీవేర్ అని రాసి ఉంది. పార్లమెంట్ స్క్వేర్ ప్రారంభమై 150 ఏళ్ల చరిత్రలో ఇక్కడ ప్రతిష్ఠించబడ్డ మొట్టమొదటి మహిళా విగ్రహం ఇదే. అంతేకాకుండా ఒక మహిళా శిల్పి చేత రూపొందించబడిన మొదటి విగ్రహం కూడా ఇదే కావడం విశేషం. ఈ విగ్రహం కింద నల్లటి పట్టీలాగా కొన్ని ఫోటోలు కనిపిస్తున్నాయి కదా, అవి మహిళా ఓటు హక్కు ఉద్యమం కోసం మిల్సెంట్ ప్యాసెట్తో పాటు పోరాడిన మరో 55 మంది ప్రముఖుల చిత్రాలవి. బ్రిటన్లో మహిళలకు ఓటు హక్కు లభించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 2018లో అప్పటి బ్రిటన్ ప్రధాని థెరిస్సా చేతుల మీదుగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. బ్రిటన్ సామ్రాజ్యము ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న కాలంలో దేశ విదేశాంగ విధానాన్ని రూపొందించడంలో ప్రముఖ పాత్ర వహించి బ్రిటన్ దేశానికి 2 సార్లు ప్రధానమంత్రిగా పనిచేసిన లార్డ్ పామర్స్టన్ యొక్క విగ్రహం ఇది. బ్రిటన్ దేశానికి 3 సార్లు ప్రధానమంత్రిగా పనిచేసిన లార్డ్ డెర్బీ యొక్క విగ్రహం ఇది. ఈయన ప్రధానమంత్రిగా ఉన్న కాలంలోనే భారతదేశానికి సంబంధించిన అత్యంత కీలకమైన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858 ఆమోదించబడింది. దీని ద్వారానే భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన రద్దయిపోయి పరిపాలన నేరుగా బ్రిటిష్ రాణి చేతుల్లోకి వెళ్ళిపోయింది. 1833లో స్లావరీ అబాలిషన్ యాక్ట్ చట్టాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆయన చేసిన ప్రసిద్ధ ప్రసంగ ఘట్టమే ఈ శిల్పం. ఈ విగ్రహము జాన్ క్రిస్టియన్ స్మార్ట్స్ అనే దక్షిణాఫ్రికా నాయకుడిది. ఈయన మొదటి మరియు రెండవ ప్రపంచ యుద్ధ సమయాలలో బ్రిటన్ దేశానికి ఫీల్డ్ మార్షల్గా కూడా సేవలు అందించినాడు.
బ్రిటన్ ప్రధాని విన్స్టన్ చర్చిల్కు ఇతను అత్యంత ఆప్తమిత్రుడు. ఇది మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో బ్రిటన్ ప్రధానిగా పనిచేసిన డేవిడ్ లాయిడ్ జార్జ్ యొక్క విగ్రహం. బ్రిటన్ పార్లమెంట్లో అత్యధిక కాలం దాదాపు 55 సంవత్సరాలు సభ్యుడిగా కొనసాగిన రికార్డు ఈయనకు ఉంది. పార్లమెంట్ స్క్వేర్లో ఉన్న ముఖ్యమైన విగ్రహాల్లో సర్ విన్స్టన్ చర్చిల్ది ఒకటి. రెండవ ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీ మరియు హిట్లర్కి వ్యతిరేకంగా బ్రిటన్ దేశాన్ని, మిత్ర దేశాల సైన్యాన్ని తన శక్తివంతమైన ప్రసంగాలు, ఊహాత్మక నిర్ణయాలతో విజయపథంలో నడిపించిన మహానాయకుడిగా ఆయన బ్రిటన్ చరిత్రలో నిలిచిపోయారు. ఈయనకు సాహిత్యంలో నోబెల్ బహుమతి కూడా లభించింది. ఒకప్పుడు గాంధీజీని తీవ్రంగా విమర్శించిన ఈ బ్రిటన్ ప్రధాని విగ్రహ సమీపంలోనే గాంధీజీ గారి విగ్రహాన్ని కూడా ఉంచడం విశేషం. అది భారతదేశానికి మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్త శాంతికి గొప్ప ప్రతీక. ఈ విధంగా పార్లమెంట్ స్క్వేర్ చుట్టూ ప్రముఖుల విగ్రహాలు ఉన్నాయి. అలాగే పర్యాటకులు ఇందులో ఉండి అటు బిగ్ బెన్ను, పార్లమెంట్ భవనము, ప్రసిద్ధ వెస్ట్మినిస్టర్ అబే చర్చ్, ఇంకోవైపు ప్రభుత్వ కార్యాలయాలు వైట్ హాల్ని వీక్షిస్తూ ఫోటోలు తీసుకోవడానికి ఈ ఓపెన్ పార్క్ చాలా అనువుగా ఉంటుంది. థేమ్స్ నదిపైన ఉన్న వెస్ట్మినిస్టర్ బ్రిడ్జ్కి ఒకవైపున ఈ బిగ్ బెన్ అంటే ఎలిజబెత్ టవర్ ఉంటే మరోవైపున ఉన్న ఈ అద్భుతమైన విగ్రహము క్రీస్తు శకం 60-61 కాలంలో బ్రిటన్ను రోమన్ సామ్రాజ్యం పాలిస్తున్నప్పుడు వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన ఐసిని అనే పురాతన బ్రిటిష్ తెగకు చెందిన వీర రాణి బూడిక మరియు ఆమె కుమార్తెలవి. థామస్ టోర్నీక్రాఫ్ట్ అనే బ్రిటిష్ శిల్పి తన జీవితంలో దాదాపు 15 సంవత్సరాల పైగా కష్టపడి ఈ అద్భుత శిల్పాన్ని సిద్ధం చేశాడు. ఈ విగ్రహాన్ని 1902లో ఇక్కడ ప్రతిష్ఠించారు. ఆ విగ్రహం వెనకాల కనబడుతున్నది ప్రపంచ ప్రసిద్ధ జైంట్ వీల్. దీనిని లండన్ ఐ అని పిలుస్తారు. ఇది ఐరోపాలోనే అత్యంత ఎత్తైన కాంటిలివర్డ్ అబ్జర్వేషన్ వీల్. దీని ఎత్తు 135 మీటర్లు ఉంటుంది. దీనికి ఉండే పారదర్శకమైన గ్లాసు క్యాప్సూల్లో ఎక్కినప్పుడు లండన్ నగరాన్ని మొత్తాన్ని 360 డిగ్రీల కోణంలో అద్భుతంగా చూడొచ్చు. అలాగే ఈ క్రూయిజ్లో ప్రయాణం చేస్తూ లండన్ నగరం యొక్క అసలైన అందాలు రోడ్డు మార్గంలో ట్రాఫిక్లో ఇరుక్కోకుండా ఎంతో ప్రశాంతంగా నదిలో ప్రయాణిస్తూ లండన్ ఐ, బిగ్ బెన్, పార్లమెంట్ భవనము, టవర్ బ్రిడ్జు, ద షార్డ్, కౌంటీ హాల్ ఇలాంటివన్నీ చూడొచ్చు. హూప్ ఆన్ హూప్ ఆఫ్ అనే రకపు క్రూయిజ్లో టికెట్ తీసుకుంటే బస్సుల్లో లాగే ఈ పడవల్లో కూడా రోజంతా ఉపయోగించుకునే పాస్ ఉంటుంది. నది ఒడ్డున వివిధ రేవుల్లో మనం నచ్చిన చోట దిగి ఆ ప్రాంతాన్ని చూశాక మళ్ళీ వేరే పడవ ఎక్కచ్చు. లండన్ చరిత్ర మొత్తం ఈ థేమ్స్ నది చుట్టూనే నిర్మితమైంది. ఆహా, లండన్ కదా.